విశాఖలోని దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో ఘర్షణ జరిగింది. సీనియర్లు జూనియర్లు రౌడీల్లా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో ఘర్షణ జరిగింది. సీనియర్లు జూనియర్లు రౌడీల్లా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై విద్యార్థులు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో ఘర్షణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీ దుర్గా దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో విద్యార్థులు కొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాస్ట్ వీక్ శనివారం జరిగిన ఈ గొడవ ఆలస్యంగా వెలుగులోకి రావడం, అదే కాకుండా శనివారం వీరికి కాలేజ్ లో ఫెస్ట్ జరిగింది. ఫెస్ట్ లో భాగంగా యంగ్ ఈవెంట్ జరిగిన డాన్స్ ప్రోగ్రామ్ లో డాన్స్ చూస్తున్న క్రమంలో ఒకరిపై ఒకరి కాలు మరొకరు తగలడంతో ఈ చిన్నపాటి వివాదం నెలకొంది. ఈ సీనియర్ కి జూనియర్ కి మధ్య కాలు తగలడంతో అక్కడ ఘర్షణ చెలరేగింది. అక్కడతో ఆగకుండా ఆ రోజు రాత్రంతా కూడా ఆ గొడవ అలాగా కంటిన్యూస్ గా వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతుంది. అంతేకాకుండా మరుసటి రోజు కాలేజ్ ఎదుట వీరు కర్రలతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అసలు కాలు ఎందుకు తగిలింది, కావాలనే నాకు తన్నాడు అంటూ కూడా ఒక వర్గం చేస్తుంటే ఇది పొరపాటున తగిలిందని మరో వర్గం చేశారు. ఈ సీనియర్లు జూనియర్ల మధ్య తామంతా ఒకే కాలేజీ ఒకే విద్యార్థులు అనేది మర్చిపోయి ఒక రౌడీల్లాగా రోడ్డు మీద కొట్టుకుంటున్న ఆ దృశ్యాలు మొత్తం అక్కడ అందరినీ కూడా ఆ భయానక వాతావరణం అయితే సృష్టించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే రాడ్లతో కొట్టుకునే విధంగా కర్రలతో కొట్టుకునే విధంగా అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు అయితే ఒక్కొక్కరిని భయపెడుతున్నాయి. కాలేజీలో చదువుతున్నామా తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితులు అయితే ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో జరిగిన ఘటన పైన సీనియర్లు జూనియర్లు ఒకరిపై ఒకరు దువ్వాడ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా దీన్ని కొట్లాట కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి డాన్స్ ప్రోగ్రామ్ లో జరిగిన వివాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు కూడా చెప్తున్నారు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి వారి తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్తున్నారు. ఇటువంటి ఘటనలు తరచూ ఇదే కాలేజ్ కాదు, ప్రైవేట్ స్కూల్స్ లో కాదు, బయట జరుగుతున్న గతంలో మనం మధురవాడ స్కూల్లో కూడా ఒకరిపై ఒకరు రెచ్చిపోయి హైవే రోడ్డు కూడా ఆపే పరిస్థితి నెలకొంది. అంటే అసలు ఈ పరిస్థితి ఎక్కడ దారి తీస్తుంది అనేది కూడా ఒక విధమైన ఆలోచనలో పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కాలేజ్ యాజమాన్యం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఖర్చు కార్యక్రమాల్లో కూడా వారు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంతేకాకుండా పోలీసులు కూడా ఇటువంటి వ్యవహారాల్లో కూడా తరచూ కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సతీష్. Hey!